డాన్ మీడియాకు స్వాగతం. భవిష్యత్తు విద్యుత్ వాహనాలదే, డాక్టర్ సందీప్ మడిశెట్టి. భవిష్యత్తు విద్యుత్ వాహనాలదేనని ప్రిన్సిపల్ ఇంజనీర్ లైట్ ఆన్ సింగపూర్ డాక్టర్ సందీప్ మడిశెట్టి తెలిపారు. ఏపీ నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ బిఎస్ మూర్తి ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి పర్యవేక్షణలో సంస్థలోని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం డీసీఆర్, సిఆర్టీడీహెచ్ సంయుక్త భాగస్వామ్యంతో విద్యుత్ వాహనాల పురోగతిలో సవాళ్లు, భవిష్యత్తు అనే అంశంపై శుక్రవారం సాయంత్రం విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథి సందీప్ మాట్లాడుతూ దేశీయంగా వాయు కాలుష్యానికి గురయ్యే రంగాల్లో రవాణా రంగం ఒకటన్నారు. పర్యావరణ పరిరక్షణను పెంపొందించేందుకు విద్యుత్ వాహనాల వినియోగం రోజురోజుకు గణనీయంగా పెరుగుతుందని చెప్పారు. విద్యుత్ వాహనాల వినియోగంలో ద్విచక్ర వాహనాల హవా ఎక్కువగా నడుస్తుందని తెలిపారు. పెట్రోల్ ధరలు రోజురోజుకీ పెరిగిపోతుండటం, రాయితీలు కల్పిస్తుండటంతో వినియోగదారులు విద్యుత్ వాహనాల కొనుగోలుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారన్నారు. ఈ వాహనాలకు ఒక్కసారి ఛార్జింగ్ పెడితే వాహనాన్ని బట్టి కిలోమీటర్ల మేర ప్రయాణించవచ్చని తెలిపారు. ఈ వాహనాల బ్యాటరీ సామర్థ్యాన్ని మరింతగా పెంచడంతో పాటు ఎటువంటి లోపాలు తలెత్తకుండా ఉండేందుకు ప్రపంచవ్యాప్తంగా విస్తృత పరిశోధనలు నిర్వహిస్తున్నారని చెప్పారు. కొనుగోలుకు తగినట్టుగా ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తే విద్యుత్ వాహనాల వినియోగం మరింతగా పెరిగే అవకాశాలున్నాయని చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాలను ఎలా అభివృద్ధి చేస్తారు, వాటిలో ఎదురయ్యే సవాళ్లు, లోపాలు, బ్యాటరీ సమస్యలను ఆధునిక సాంకేతికత సహాయంతో ఎలా పరిష్కరిస్తారనే విషయాలపై విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమానికి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ టి రమేష్ అధ్యక్షత వహించగా, రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ అసోసియేట్ డీన్ డాక్టర్ వి సందీప్ కన్వీనర్గా వ్యవహరించారు. ముఖ్య అతిథి సందీప్ను శాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆచార్యులు డాక్టర్ పి శంకర్, డాక్టర్ శ్రీ ఫణి కృష్ణ కర్రీ, అడ్హాక్ ఫ్యాకల్టీ డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ మూర్తి, డాక్టర్ మురళి, డాక్టర్ అమృత్ రాజు, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, డాక్టర్ పవన్ తదితరులు పాల్గొన్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.